హాయ్ అండి. పప్పు చింతకాయ వండుతున్నానండి. ఒక కప్పు ఒక కప్పుకు కందిపప్పు వేసానండి. మనం పులుపు సరిపడగా చింతకాయలు వేసుకోవాలండి. చిన్నగా ఉంటాయి కదండి, ఇంకా ఇప్పుడు లేతగా ఉంటాయి కదండి అవి చింతకాయలండి. చెక్కుకోవటానికి రాదు కాబట్టి అండి మనం శుభ్రంగా కడిగేసుకునండి 2-3 సార్లు ముక్కల కింద విరుసుకునండి మనం ఈ పప్పు ఉడికిన పప్పులో వేసుకోవాలండి. పప్పు ఉడికిందండి. ఈ పొద్దున మీద వేసుకోవాలండి. బాగా మెత్తగా ఉన్నా బాగోదండి, పేస్ట్లా అయిపోతుందండి. ఈ పొద్దున మీద వేసుకుంటే 2 చింతకాయలు ఇవి కలిపి బాగా ఉడుకుతాయండి. కారం పసుపు వేసుకునండి ఒక 10 నిమిషాలు చింతకాయలు ఉడికే వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నేను పప్పులో కారం వేస్తానండి, పచ్చిమిరపకాయలు వేసిన కారం కూడా వేసుకుంటామండి మేము. ఒక 5 నిమిషాలు అది చింతకాయలు ఉడికేదాకా ఉడకనివ్వాలండి. బాగా పప్పును చింతకాయలు బాగా ఉడుకుతాయండి. అప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవటమేనండి. కొద్దిగా నీరు ఉందండి, ఆ నీరు కూడా కొంచెం లాగేసి ఉడికే వరకు అట్టు పెట్టుకోవాలండి. చింతకాయలు ఇవి కూడా పేస్ట్లా అయిపోతాయండి, ఉడికిపోతాయండి బాగా మెత్తగానే, లేతకాయలు కాబట్టి ఉడికిపోనియండి. సాల్ట్ వేసుకుని బాగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. మన పప్పు గుత్తితో కానండి, మనం ఇలా గుంటగరిటతో కానండి ఇలా చేసుకుంటే అండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి, ఆవాలు వేసుకుని నెయ్యి తాలింపు పెడతానండి. నెయ్యి వేసి తాలింపు పెట్టానండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మనం పులపకాయ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, మనం తక్కువ కావాలంటే సరి సమానంగా వేసుకోవాలండి. మనం పులప తినటం బట్టండి. పులుపు తక్కువ తిన్నవాళ్ళు అయితే తక్కువ వేసుకోవాలండి. లేతగా ఉంటాయి కదా, పెద్ద పులుపు ఉండవండి ఈ చింతకాయలు. మనకు సరిపడగా వేసుకోవాలండి పప్పులోని. కొంచెం పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు కొద్దిగా వేసుకోవాలండి, సమానంగా తిన్నవాళ్ళు సమానంగా వేసుకోవాలండి. ఈ తాలింపు వేసేయాలండి, అంతే. లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. పప్పు చింతకాయ వండుకోవచ్చండి. పప్పు చేపలో చింతకాయ వండుకోవచ్చండి. పచ్చిరొయ్యలు చింతకాయ